నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలుసు, ఒక సామెత వినే ఉంటారు, నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అని చెప్పని. సో ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. నిన్న మనం చూసాము, తెల్లవారుజామున పడిన ఒక 2 గంటల పాటు పడిన 75 mm దాకా పడ్డ వర్షం ప్రభావము మొత్తం బీరంగూడ, అమీన్పూర్లో ఎక్కడెక్కడైతే సెల్లార్స్ ఉన్నాయో అన్నిట్లో కంప్లీట్గా వాటర్ నిండిపోయి కార్లు, దాంట్లో పార్క్ చేసిన కార్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సరే ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఎలా కట్టారు, ఈ లోకల్ బాడీ అధికారులు ఎలా కళ్ళు మూసుకొని ఉన్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క వర్షానికే 2 గంటల పాటు కురిసిన వర్షానికే ఈ స్థాయి పరిస్థితి ఉందంటే, ఈ వర్షాకాలం ఇప్పుడు మొదలైంది. రాను రాను ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో దీంట్లో అపార్ట్మెంట్లో మెయిన్గా అక్కడ ఈ ఎలక్ట్రిసిటీ ప్యానల్స్ కూడా ఇదే సెల్లార్లో ఉంటాయి. సో వర్షం నీళ్లు నిండినప్పుడు ఒకవేళ సప్లై కట్ అవ్వకపోతే పరిస్థితి మనం ఊహించలేము, చాలా దారుణంగా ఉంటుంది. ఆ వాటర్ మొత్తం బయటికి తీసేంత వరకు సప్లై ఆన్ చేయడానికి వీలే లేదు. లేకుంటే అందులో ఉన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్న అందరి ప్రాణాలకి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. సో దీనికి ఎగ్జిట్ ప్లాన్ క్రియేట్ చేయడానికి సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఈ లోకల్ బాడీ నుంచి, తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, హైడ్రాకి సంబంధించిన అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు వచ్చి అప్పటికప్పుడు చర్యల గురించి ఆలోచించే బదులు ముందుగా ఊహించి జరగబోయే నష్టాన్ని నివారించడానికి దయచేసి ఇక్కడ ఈ అమీన్పూర్, బీరంగూడలో ఉన్న ప్రతి ఏదైతే సెల్లార్తో పాటు నిర్మించిన అపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నిటిని ఇన్స్పెక్ట్ చేసి వాటర్ బయటికి వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేస్తారు అనేది ఆలోచించండి. అది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అట్లా నిండినప్పుడు వీళ్ళు సంబంధిత అధికారులకు కానీ లేక ప్రైవేట్గా ఎవరి దగ్గరైనా కానీ ఒక జనరేటరు, ఒక 2 5 HP మోటార్స్ పెట్టి ఒక 2 గంటల పైగా వాడితే కానీ వాటర్ మొత్తం బయటికి వచ్చే పరిస్థితి లేదు. అది వచ్చిన వాటర్ని వీళ్ళు డ్రైనేజ్లో కలుపుతున్నారు. దీనివల్ల ఉపయోగం ఎవ్వరికీ లేదు, నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా సప్లై ఆ టైంలో ఆన్ చేయబడ్డ ఆ ఏరియాలో లేక ఏదైనా ఎలక్ట్రిక్యూషన్ అయ్యే పరిస్థితి ఉంటే మాత్రం చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఆ వాటర్ని కూడా ఒకవేళ సెల్లార్లోకి వచ్చినా అది ఎక్కడైనా భూమిలోకి స్టోర్ అయ్యే పరిస్థితి ఉంటే, ఇనికే పరిస్థితి ఉంటే ప్రాబ్లం లేదు. ఇనుకుడు గుంటలు పెట్టాలి అని చెప్పి మనకి ఇయర్ 2000లోనే జీవో వచ్చింది మ్యాండేటరీ చేస్తూ ఇనుకుడు గుంటల్ని. కానీ దాన్ని ఎవ్వరూ ఇంప్లిమెంట్ చేసిన పాపాను పోలేదు. ఏమంటే G+3 G+4 పర్మిషన్ తీసుకొని పైన ఒక ఫ్లోరు, పెంట్ హౌజు ప్లస్ కింద సెల్లార్, ఈ 3 ఇల్లీగల్. దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి LRS, BRS, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టేసేసి డబ్బులు తీసుకొని రెగ్యులరైజ్డ్ లీగల్ అని చెప్పి ఇవ్వడం వల్ల, నేను 2009లో ఈ ఏరియాకి వచ్చాను, కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ నుంచి. 2009 నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు వెలిసిన అపార్ట్మెంట్లు 90% ఉన్నాయి. 2009లో వచ్చినప్పుడు సరైన రోడ్డు కూడా లేదు, ఈవెన్ ఒక ఆటో కూడా షేరింగ్ ఆటో కూడా తిరిగేది కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఇంత డెవలప్మెంట్ మనం ఈ ఏరియాలో చూసాం. ఇదంతా కూడా ఇంత టెక్నాలజీ ఉన్నా లేక HMDA, అసలు ఆ HMDA పర్పస్ ఏంటి? ప్లాన్డ్ అర్బనైజేషన్ కోసం తీసుకొచ్చిన ఏజెన్సీ. అది చేసిన పని ఏంటి? ఇంత అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఒక చిన్న వర్షానికి అపార్ట్మెంట్లు, రోడ్లు మునిగిపోయే పరిస్థితి ఉంటే, వాటర్ వెళ్ళడానికి దారి లేకుండా ఉంటే, వాటర్ బాడీలని కబ్జా చేసి నాలాలను పూడి చేసేసి నాలాలపైన బిల్డింగ్లు కట్టుకుంటూ పోతుంటే అలాగే చూస్తూ ఉన్నారు. గొలుసు కట్టు చెరువులు, 14 చెరువులు ఎక్కడ పోయాయి? దానికి అసలు ఆ నీరు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళాల్సిన దారులన్నీ మూసేశారు. నాలాలు ఉండాల్సిన ప్లేస్లో బిల్డింగ్స్ వచ్చాయి. నీళ్ళు, వర్షాన్ని మనం బ్లేమ్ చేయలేము. నీరు ఎక్కడైతే ఉంటుందో దాని ప్లేస్లోకి అది వచ్చి తీరుతుంది. మనము నీళ్లుండే ప్లేస్లో వెళ్ళి చెరువులో వెళ్ళి బిల్డింగులు కట్టాం కాబట్టి ఈ పరిస్థితి ఉంది. సరే, ఈ డ్యామేజ్ జరిగింది, కానీ దీన్ని
కూల్చడం ఒకటే మార్గం కాకుండా దీన్ని ఎలా సరిదిద్దచ్చు, ఎంతవరకు ఎంత ఎక్స్టెంట్ వరకు ప్రొటెక్ట్ చేయొచ్చు అని ఒక బాధ్యతతో అధికారులు ఇప్పటికైనా సరే ఇన్సిడెంట్స్ జరగకముందు ఇన్స్పెక్ట్ చేసి సరైన సూచనలు ఇచ్చి ప్రతి అపార్ట్మెంట్ కూడా మ్యాండేటరీ చేయండి. కనీసం ఒక 2 5 HP మోటార్లు, ఒక జనరేటరు. ఎవరైనా సకాలంలో అధికారులు స్పందించకపోయినా అన్ని వాహనాలు, అన్ని ఎక్విప్మెంట్ లేకపోయినా వాళ్ళంతటా వాళ్ళుగా కరెంట్ని టచ్ చేయకుండా జనరేటర్తోని బయటికి వాటర్ పంపించగలిగే పరిస్థితి టెంపరీగా ఏర్పడుతుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద ఈ వాటర్ని రూట్ చేస్తూ ప్రాపర్గా ఆటోమేటిక్గా వర్షం పడ్డప్పుడు వచ్చిన నీళ్ళంతా కూడా బయటికి వెళ్ళగలిగేటట్టు, ఆ వెళ్ళిన నీరు భూమిలో ఇనికేటట్టు ఏర్పాటు చేస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది ఒకటి. రెండవది సేఫ్టీ ప్రకారంగా ప్రజల ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ఇది నేను ఏ గవర్నమెంట్ని బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని అనట్లేదు, ఏ అధికారిని బ్లేమ్ చేయట్లేదు. దీనికి అధికారులే కారణం. 100కి 100% ఈ అంతకుముందున్న గ్రామ పంచాయతీ తర్వాత వచ్చిన మున్సిపాలిటీ 2018లో మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చింది. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ నుంచి దీనికి వచ్చింది. ఏదొచ్చినా కూడా వీళ్ళ పనితీరులో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. ఈ స్థానికంగా ఉండే లోకల్ నాయకుల పలుకుబడితో ఈ అధికారులు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చిందనడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ దీన్ని జరిగిన దానికి ఇప్పుడు మనము గోతులు తవ్వుకుంటూ పోయే కంటే కూడా దీన్ని సరిదిద్దడం ఎలా అనే దానిపైన టెక్నికల్గా ఆలోచించి దయచేసి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.